జగన్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి? ఈయన వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలు అందుబాటులో అలాంటి అంటే రైతు భరోతి హ్మ్. చేశాడు. హ్మ్. కొంతమందికి మరి ఇళ్ల తలాలు కట్టించిండు ఆయన. హ్మ్. మరి ఎందుకు చేయాల రోడ్లు బోట్లు బాగానే చేసాడు. అన్ని మంచిగానే చేశారు. మరి ఈయనేం చేసిండు ఈ 6 నెలలు? అది ఇంకా ఏం కాలేదు. అది మేము అడిగే ఏం చేయలేదు. చేస్తాడా చేయలేడా ఆ, అని అడుగుతున్నాం. ఆ. మరి అంతే. అదే మరి ఆయన ఏమి నిర్ణయించుకుంటుండో మరి ఏం చేస్తాడో తెలియదు. మరి ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళకి అందరికి మరి ఒక్కొక్క మనిషికి 1500 నెలకి ఇస్తానన్నాడు. మరి ఆడవాళ్ళు ఎంత దూరం పోయినా ఛార్జీ లేదన్నాడు. మరి రైతు భరోతి ఒకేసారి 20,000 వేస్తానన్నాడు. మరి ఏది ఒక పంట పండింది రెండో పంట వేసుకుంటారు అలాంటి కూడా మరి ఏది ఏం పథకాలైనా అందుబాటులో రాలేదు. రాలేదు. అదే నేను ఒకదాన్ని అంటాం కాదు, లోకం అంతా అందుకునే మాట నేను అంటాను. మరి ఇంకా చదువుకునే పిల్లలకి 15,000 కూడా ఇస్తా అన్నాడు కదా, దానికి అదే మరి అయ్యి వేయలేదు ఇంకా అవి కూడా వేయాల. మరి ఆడవాళ్ళకి 45 సంవత్సరాలు వాళ్ళకి 18,000 పోయిందా, ఆయన అయ్యి వేసిందా, మరి అయ్యి పోయిందా, మరి అవన్నీ అనుకుంటున్నారు జనం. అవన్నీ ఉన్నప్పుడు మనం కాస్త కుత్త పని చేసుకుంటాం కాబట్టి ఇల్లు అట్లా డొల్లుకొచ్చేది. ఆ, ఇట్లా ఇప్పుడు ఎట్లా కొనసాగుతుంది ఇంట్లో పరిస్థితి? కొనసాకనే ఇప్పుడు అడిగేది. అయ్యి లేవు, పని లేదు, 18,000 లేవు, ఆ ఒక్క పింఛనే కనపడుతుంది.